ప్రజాభవన్లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్ కీలక ప్రకటన చేశారు. రేపు సాయంత్రం 4 గంటల లోపు ₹1,00,000 రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. ఆగస్టు 15 లోపు మరో 1,00,000 జమ చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దనే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన దానికంటే ముందే రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ అసాధ్యమని చాలా మంది మాట్లాడారని, చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమని నిరూపించామన్నారు రేవంత్. రుణమాఫీ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే మారు చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా, మొదలు రేపు ₹1,00,000 పరిమితి, అందులో పావులా కాదు, ₹1,00,000 లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి. చివరి వారంలో ₹1,50,000 ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి. ఆగస్టు లోపు మిగతా ₹2,00,000 ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ అవుతుంది. అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పక్షాన గ్రామాన రైతు వేదిక క్లస్టర్గా ఊరూరున ఈ యొక్క రుణమాఫీ వేడుకలు చేయండి, రైతులను భాగస్వాములు చేయమని కోరుతా ఉన్నాం.